ఇదంతా మనము కునాఫా చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో డబుల్ బాయింగ్ మెథడ్ చేసినాక కాంపౌండ్ మెల్ట్ చేసి ఆ తర్వాత మనము మౌల్డ్స్లో వేసుకుంటాము. దీంట్లో మనం స్టఫింగ్ చేస్తాం కాబట్టి కొంచెం కొంచెంగా కాంపౌండ్ వేసుకొని దాన్ని మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. లేదంటే మనం ఫుల్ చేసుకొని దాన్ని మొత్తం బౌల్లోకైనా మనము అంతా తీసేయవచ్చు. ఇలా నేను హాఫ్ వరకే వేసుకొని, హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేసుకొని మొత్తం రౌండ్గా మొత్తం స్ప్రెడ్ చేశాను చాక్లెట్ అంతా. తర్వాత స్ప్రెడ్ చేసిన తర్వాత మనం దాన్ని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి తర్వాత ఇది అంతా కునాఫా స్టఫ్ అన్నమాట. ఈ కునాఫా స్టఫ్ని మనం మొత్తం మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. అలా ఫిల్ చేసి మొత్తం మంచిగా సెట్ అయ్యాక దాని మీద మళ్ళీ మనం దాన్ని కాంపౌండ్ వేసుకుంటాము. కాంపౌండ్ వేసి మళ్ళీ మొత్తం దాన్ని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టాక దాన్ని ఒక 5 to 10 minutes లోపల అది మొత్తం సెట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ప్యాకింగ్ చేయాలి. ఇది మొత్తం ఇలా వేసేటప్పుడు ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి అది త్వరగా గట్టి పడుతుంది కాబట్టి మనం త్వరగా వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది కునాఫా చాక్లెట్ ప్రిపేరింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చాక్లెట్ ర్యాపర్స్ ఉంటాయన్నమాట. ర్యాపర్స్లో ర్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఎవరికన్నా కావాలని. యాక్చువల్గా నాకు ఇది కస్టమర్ ఆర్డర్ ఇచ్చారనమాట కాబట్టి నేను దీన్ని ప్రిపేర్ చేశాను. నేను బ్లాక్ మిల్క్ 2 మిక్సింగ్ చేసి చేశాను అనమాట. వాళ్ళు వైట్ కూడా అడిగారు. నేను ప్రస్తుతానికి బ్లాక్ కాదు డార్క్ అండ్ వైట్ మిక్స్ చేసి డార్క్ అండ్ మిల్క్ మిక్స్ చేసి చేశాను. సో ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. మనకి ఇందులో ట్యాపింగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ట్యాప్ చేసుకోకుంటే అది ఎంత హోల్స్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. బాగా ట్యాప్ చేసేసుకుంటే అది సెట్ అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం దీన్ని ఇట్లా డిమోల్డ్ చేస్తాము. దీనికి మనకేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా మనం టచ్ చేసేస్తేనే అవన్నీ పడిపోతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.